ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. ఎందుకు నన్ను షూట్ చేయలేదు? స్కార్పియో వస్తే కన్ఫర్మ్ చేయండి. క్రిస్టఫర్ జోడియాక్ సైన్ ఏంటి? స్కార్పియో చాలా విల్ పవర్ ఉంటుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా పని పూర్తి చేస్తారు. కానీ చాలా మర్మమైన వాళ్ళు. మేడం, స్కార్పియో వచ్చింది మేడం. గేట్ దగ్గర ఆగింది మేడం. వాడు మనం ఊహించినట్టుగా ఏది చేయబోయేది లేదు. సెక్యూరిటీ లోపలికి వస్తే ఎవరైనా చూడండి, నార్మల్ గా ఉండండి. ఇది సింపుల్ గా పూర్తయ్యేది కాదు. రే క్రిస్టఫర్, నీ ప్లాన్ ఏంట్రా? వదిన స్కార్పియో హాస్పిటల్ లోపలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా వెళ్తుంది. ఏంటిది? వాళ్ళకి ఎత్తి బైక్ త్వరగా బయటికి రా. కమ్ ఫాస్ట్. లెట్స్ గో, లెట్స్ గో. ఏమండి, నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను. కాసేపు నువ్వు నోరు మూస్తావా? సార్, ఎస్, బ్యాకప్ టీమ్ వచ్చేసింది సార్. గుడ్. వందరకి ఫోన్ చేయి. వైట్, రంజిత్ కాళిదాస్. యు ఆర్ ఓవర్ స్మార్ట్ రంజిత్. శ్రీ పోరంపోకు, ఇది నీకు నాకు వచ్చిన గొడవ. వీళ్ళందరూ ఏం చేశారు? ఈజీ డిఎస్పీ, ఈజీ. బాగా కోపంగా ఉన్నట్టున్నావు. ఎద్దామని అనుకున్నావు నన్ను. నీ ప్రియమైన ఫ్యామిలీ, ఐ మీన్ పోలీస్ ఫ్యామిలీ, ఇప్పుడు నా దగ్గర ఉంది. వాళ్ళకి జరగకూడదు జరిగిందో. చెప్పే స్టేజ్లో నేనున్నాను, వినే స్టేజ్లో నువ్వున్నావు. నీకోసం స్పెషల్గా ఏర్పాటు చేశాను. ఏంటో చెప్పు. చెప్తాను. రజత్, ఈ షూస్లోను సాక్స్లోను గన్ పెట్టుకురాకు, జేమ్స్ బాండ్ లాగా. అదంతా ఓల్డ్ స్టైల్. ఏయ్, ఎప్. ఇలా చూడు, వాళ్ళు నా కోసం వెళ్ళి ఇరుక్కుపోయారు. నేను వెళ్ళి తీరాలి. ఓకే, నువ్వు 1 నుంచి 100 వరకు నిదానంగా లెక్కపెట్టు. ఈలోగా నేను సేఫ్గా వచ్చేస్తాను. దొంగ 1 5 టేక్ కేర్ రా. ఓకే సార్. హే సార్, ఎనీ అప్డేట్స్? సార్, వందన గారి ఫోన్ నుంచి వచ్చిన కాల్ అప్సిగూడ టవర్ నుంచి. కానీ ఇప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. సరే, నేను వెళ్తున్న ఎస్పీకి చెప్పకండి. సార్, రంజిత్, నీకో ఫోటో క్లూగా పంపిస్తున్నాను, చెక్ చేసుకో.
ఎంతసేపు వెయిట్ చేయడం రంజిత్? రంజిత్ కాళిదాస్ చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. ఎటువంటి కేసునైనా బుర్ర ఉపయోగించి సాల్వ్ చేస్తాం. కానీ ఇప్పుడు ఏమైంది? గోడౌన్ నుంచి గోడౌన్కి నిన్ను తిప్పించాను కదా. నీకేం కావాలి? నీ కళ్ళలోకి సూటిగా చూసి ఓ ప్రశ్న అడగాలి. హత్య చేస్తే శిక్ష, కానీ దాని వెనుకున్న నీతి, న్యాయం, ధర్మం నీ కళ్ళకు కనిపించవా? హత్యలు, దోపిడీలు, రేపులు చేసేవాళ్ళు వాళ్ళు చేసిన తప్పుల వెనక న్యాయం ఉంది, లాజిక్ ఉంది అని అనుకుంటారు. కానీ అందులో ఏది తప్పు, ఏది న్యాయం అని నిర్ణయించడానికే ఈ సమాజం చట్టాన్ని సృష్టించింది. అందులోనే నువ్వు నేను ఉన్నా. ఈవెన్ ద కింగ్ ఇస్ అండర్ ది లా. గెట్ దట్ స్ట్రైట్, యు ఇడియట్. మాట్లాడు, మాట్లాడు, అహంకారంతో మాట్లాడు. అప్పుడే నాకు మత్తెక్కుతుంది. నిన్ను సంతోషంగా చంపుతాను. మా అమ్మ నాన్న చనిపోగానే ఒంటరితనం, దానివల్ల డిప్రెషన్, మెంటల్ అసైలం, చెడు వ్యసనాలు, గంజాయి నన్ను మళ్ళీ మనిషిగా మార్చింది. నీ వల్ల చచ్చారు కదా మిస్సెస్ అండ్ మిస్టర్ ఇమాన్యువల్, మా చిన్నమ్మ, చిన్నాన్న. తప్పు తప్పు, అమ్మా నాన్న. అమెరికాకి వెళ్ళి చదువుకుంటానన్నావుగా, వెళ్ళి చదువుకో, మేము చూసుకుంటాం. నీకు పేరెంట్స్ లేరని దిగులు పడుకో క్రిస్టఫర్. ఎప్పటికైనా నువ్వు నా బిడ్డవి. అంతా అయిపోయింది. నేను మళ్ళీ అనాథనయ్యాను. ఎవ్వరూ లేరు. తప్పు రంజిత్, తప్పు. ఏయ్, నాకు ఎక్కువ టైం ఇవ్వద్దు. ఇది నీ ఆఫీస్ కాదు, క్రిస్టఫర్ కోర్ట్. ఏంటలా చూస్తున్నావు? నాది పగ, పాము కన్నా పగ. ఎస్పీ, మీరు డయల్ చేసిన వినియోగదారుడు ఇంకొద్ది క్షణాల్లో చావబోతున్నాడు. దయచేసి లైన్లో ఉండండి. ఎస్పీ, మీ డిఎస్పీకి ఇస్తాను. సార్, రంజిత్ 10 minutes చాలా? 5 minutes, సార్. వావ్, నాట్ బ్యాడ్. రేపు ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. అదేంటో వింటావా? నమస్కారం ప్రేక్షకులారా. ఈనాటి ముఖ్యాంశాలు: డిఎస్పీ రంజిత్ కాళిదాస్ నిన్న రాత్రి తుపాకీ కాల్పులకు గురై మృతి చెందాడు. క్షమించాలి, అతను తుపాకీ తూటాల వల్ల మరణించలేదు, కానీ పాపం దయనీయంగా ఉరి తీసి చంపేశారు. అంతేకాదు, అతన్ని ఉరివేయడానికి ముందు పదునైన ఆయుధాలతో చిత్రహింసలు పెట్టి పరమ దారుణంగా చంపారని మా ప్రతినిధి తెలియజేశారు. నీ ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? ఒకడు అరుస్తున్నాడు, ఇంకొకడు శాపాలిస్తున్నాడు. ఆ డాక్టర్ అయితే దయచేసి నా ఫ్యామిలీ గురించి ఆలోచించండి అని ఏడ్చింది. నాకు ఫుల్ హ్యాపీ అనుకో. బాసే సైలెంట్గా ఉన్నాడు కదా. You know what? I just love this. Pain, murder, blood. ఆ ముగ్గురులాగే నీకు సింపుల్గా ఎండ్ కార్డ్ వేయను. నువ్వు బాగా స్పెషల్. జస్ట్ వెయిట్ అండ్ వాచ్.
హలో ఏ ట్విట్టర్ హీరో, నీ ప్రియమైన అన్నయ్య ఇంకా ఎందుకు చావలేదో తెలుసా? నా ఫ్యామిలీ మ్యాటర్ అందరి నోళ్లలోనూ నానినట్టుగా మీ అన్నయ్య నీచమైన చావు మీ ఫ్యామిలీ, పబ్లిక్, మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అందరి నోళ్లలో నానాలి. అందుకే నిన్ను ఆ రోజు చంపకుండా వదిలేశాను. సందే, నీకు ఫోటో పంపిస్తాను. దాన్ని ఇమ్మీడియట్ గా ఫేస్బుక్, ట్విట్టర్ అన్నిట్లోనూ అప్లోడ్ చేసి. అది నేను చస్తే చెయ్యంట్రా బేవర్సదవా. అబ్బబ్బబ్బా, దీనికేం తక్కువ లేదు. రంజిత్ ఫ్యామిలీలో అందరికీ పౌరుషం మాత్రం అన్లిమిటెడ్. నువ్వు అప్లోడ్ చేయి సందీప్. ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి ఇక్కడికి వస్తారు. చస్తాడి పిచ్చి కుక్క. ఓ, ఎంత ధైర్యం! ఏయ్, వాళ్ళని చెయ్యదు. ఇప్పుడన్నా ఆ ఫోటో షేర్ చేస్తావా? సరే, నేను షేర్ చేస్తాను. #CopsKillLive. ఇది ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా సేపట్లో, ఐ మీన్ వీడియో లింక్. ఒక బ్రేకింగ్ న్యూస్. మన సిటీలో క్రైమ్ బ్రాంచ్ కి చెందిన 3 పోలీస్ ఆఫీసర్లు కిడ్నాప్ అయ్యారు. ఆ విషయానికి సంబంధించిన స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం, చూస్తూ ఉండండి. రై, నువ్వు మగాడు అయితే కట్లిపురా రే. ఎవడబ్బా వీడు పెద్ద పోటుగాళ్ళ సౌండ్ ఇస్తున్నాడు? చి, కట్లిపురా రాస్కల్. జో, వాడు కట్లిప్పుడు చీఫ్. భయం. వాడు హత్యలు చేసినప్పుడే అర్థమైంది కదా. మత్తిచ్చి కట్టేసి టార్చర్ పెట్టి మెంటల్ నా కొడుకు. జోసెఫ్, సినిమాలు ఎక్కువగా చూస్తావా? డైలాగులు అత్తరు కొట్టేస్తున్నావు. బాసు, నోరు మూసుకో బాసు. గాయ్స్, దేర్స్ అ చేంజ్ ఆఫ్ ప్లాన్. తప్పు చేస్తున్నావు. ముందు వీణ్ణి డీల్ చేయాలి. రంజిత్, జోకి గుడ్ బై చెప్పమ్మా.
ఇంకొద్ది రోజులు అంతే కిల్లర్ని త్వరలోనే పట్టుకుంటాం వీఆర్ ఆల్మోస్ట్ మా ఆఫీసర్స్కి చిన్న చిన్న దెబ్బలు తగిలాయి